ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. జీసస్ టీచింగ్ మెథడ్స్, యేసుక్రీస్తు బోధనా పద్ధతులు అనే వాటి గురించి మనం కొద్ది సమయము ధ్యానిద్దాం. సినాప్టిక్ గాస్పల్స్, సమదృక్పథ సమాంతర సువార్తలలో మార్కు, మత్తయి, లూకా, యోహాను సువార్తలు, ఈ నాలుగింటిని మనము చదివినప్పుడు చదివినదే మరలా చదువుతున్నట్లు మనకు అనిపిస్తూ ఉంటుంది. వచ్చిన సంఘటనే మరలా మనకి కనబడుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఆథర్షిప్ ఇంటెన్షన్, రచయిత యొక్క ఉద్దేశాల మేరకు సువార్త పుస్తకాలలో కొంత భిన్నత్వం అనేది కనబడుతూ ఉంటుంది. సరే, సువార్త 22వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. బోధకుడా, నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గమును సత్యముగా బోధించుచున్నావని, నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము. ఇక్కడ బోధకుడా అని సంబోధించడం, మనం రబ్బీ అని అంటాం. ఇంగ్లీష్లో గనక చూస్తే మాస్టర్ అనేటువంటి వర్డ్, డిడాస్కలోస్ అనేటువంటి గ్రీకు పదం ఉపయోగించబడింది. దాని అర్థం ఏంటంటే ఏ టీచర్, అన్ ఇన్స్ట్రక్టర్. ఏదైతే మెలకువలు, బోధనలు నేర్పించడం, తర్ఫీదివ్వడం, ఒక గురువుగా ఉండి శిష్యులకి అనేక విషయాలు నేర్పించే విధానము ఇక్కడ మనం కోడ్ చేయడం మనం చూస్తున్నాం. బోధకుడు అని, జస్ట్ ద వే ఆఫ్ గాడ్ ఇన్ ట్రూ, దేవుని మార్గమును సత్యముగా బోధించేటువంటి విషయంలో రాజీ పడనటువంటి బోధను యేసుక్రీస్తు ప్రభుల వారు అనుసరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. సరే, క్రీస్తు బోధలలో ఉన్నటువంటి గొప్ప విశేషాలను మనం చూద్దాం. టీచింగ్ మెథడ్స్ లో ఆయన ఆ కాలంలో దాకా బోధించినటువంటి బోధకులు, శాస్త్రులు, పరిసయ్యుల బోధ కంటే ఈయన బోధలో లోతు ఎక్కువగా కనపడడం మనం చూడవచ్చు. ఈ విషయంలో మనం చూస్తే యూదుల సాంప్రదాయంలో రబ్బీలు కథలు, ప్రశ్నలు, అనేక ఉదాహరణలు, ధర్మశాస్త్రపరమైనటువంటి ఉదాహరణలను ఉపయోగించి బోధన అనేది చేసేవారు. ఇంచుమించు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఇదే బోధ చేయడం మనం చూస్తున్నాం. అయితే ఈయన బోధలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే అథారిటీ, అధికారం. నేను తండ్రి చేత పంపబడిన వాడును, తండ్రి నేను కలిసే ఉన్నాము, తండ్రి చేత నాకు అప్పగించబడింది అని పలుమార్లు చెప్పడం. కింగ్డమ్ ఆఫ్ హెవెన్, దేవుని రాజ్యమును గురించి ఆయన ఎక్కువగా బోధించడం అనేది ఆయన సందేశంలో ఉన్న ప్రత్యేకత. తర్వాత ఆయన ఎక్కువగా ఇన్నర్ హార్ట్ చేంజింగ్, హృదయ అంతరంగాల మార్పు గురించి ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడడం మనం చూస్తున్నాం. తర్వాత గ్రేస్ అండ్ ట్రూత్, ఏ మెసేజ్ ప్రభుల వారిది చూసినా కూడా కృప మరియు సత్యము అనే వాటికి ఆయన పెద్దపీట వేయడం మనం చూస్తున్నాం. సరే, ఇవన్నీ కూడా జీసస్ టీచింగ్ మెథడ్స్ లో యూదులు లేదా రబ్బీలు అనుసరించేటువంటి విధానం. రెండవదిగా చూస్తే ఉపమానాలతో కలిగినటువంటి బోధ ఆయన ఎక్కువగా చేయడం. కంపారిజన్స్ అండ్ ఇలస్ట్రేషన్స్, వీటిని ఎక్కువగా ఆయన ఉపయోగించడము జరిగింది. ఆత్మీయ సత్యాలను సులభంగా అర్థమయ్యేలా చేయడానికి ఆయన ఈ రకమైనటువంటి బోధను చేశాడు. వినేవారి హృదయాల స్థితిని పరీక్షించుకోవడానికి ఈ యొక్క ఉపమానాల బోధ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. సాధారణ జీవితంలో ఉన్నటువంటి ఉదాహరణలతో దేవుని రాజ్యాన్ని తెలియజేసే విధానాన్ని ఆయన ఎక్కువగా అనుసరించడం మనం చూడొచ్చు. అంటే ఎగ్జాంపుల్కి విత్తువాని ఉపమానము, మంచి సమరయుని ఉపమానము, తప్పిపోయిన కుమారుడు అనేటువంటి ఉపమానం, వీటిని ఉపయోగించి ఆయన టీచింగ్స్ అనేవి చేశాడు. రెండవదిగా మనం చూస్తే క్వశ్చనింగ్ అండ్ ఆన్సరింగ్ మెథడ్, ప్రశ్న అడిగి లేదా ప్రశ్నలతో సమాధానాలతో చేసిన బోధ. యేసు నేరుగా సమాధానం చెప్పకుండా చాలాసార్లు ప్రశ్నలతో బోధించారు. మీరు నన్ను ఎవరని మీరు చెప్పుకుంటున్నారు అని అడగడము, తర్వాత ధర్మశాస్త్రంలో ఏమి రాయబడి ఉంది అని అడగడము. ఇలాంటి ప్రశ్నలు వారి ద్వారానే ఆయన ప్రశ్న వేసి సమాధానం వారి ద్వారా రప్పించడం, లేదా ఈయన సమాధానము ద్వారా ప్రశ్నలు రేకెత్తించడం, ఈయన అనేక ప్రశ్నల ద్వారా వాళ్ళతోనే సత్యాన్ని చెప్పించడం అనేటువంటిది. ఇది ఆలోచింపజేస్తుంది, వారి యొక్క జీవితాలలో అంతరంగాన్ని పరిశీలించుకునేలా చేస్తుంది. తదుపరి
ఆ సత్యాన్ని స్వయంగా గ్రహించేలాగా ఈ ఉపమానాల బోధ అనేది చేస్తూ ఉంటాం. మూడవదిగా మనం చూస్తే ఆబ్జెక్టింగ్ లెసన్ మెథడ్. కొన్ని చూపించి వస్తువుల్ని, అంటే మన దైనందిన జీవితంలో ఉన్నటువంటి కొన్ని వస్తువుల్ని చూపించి బోధ అనేది చేయడము మనం చూస్తూ ఉన్నాం. విత్తనాలను చూపించడం, పొలాన్ని చూపించడం, ఆవగింజలను చూపించడం, దీపాన్ని చూపించడం, నాణ్యాలను చూపించడం, గొర్రెలను చూపించడం, ద్రాక్ష చెట్టును, అంజూరపు చెట్లను చూపించడం, కొండను చూపించడం, ఇలాంటివి అన్నమాట. సాధారణ జీవితంలో మనం ఏ చుట్టూ ఉంటాయో అలాంటి వాటిని బట్టి ఒక సందేశాన్ని వారికి గుర్తుండిపోయేలా చెప్పడం అనేది యేసుక్రీస్తు బోధలలో ముఖ్యమైనదిగా ఉన్నది. స్టోరీ టెల్లింగ్ మెథడ్. ఒక కథ రూపంగా ప్రజలకి గుర్తుండిపోయే రీతిలో బోధన చేయడం, ప్రజల మనసులను ఆకర్షించే విధంగా ఆయన ఒక స్టోరీ టెల్లింగ్ మెథడ్ ని ఉపయోగించాడు. ఎందుకు అని గనక మనం అంటే అవి సులభంగా గుర్తుంటాయి, భావోద్వేగ అనుసంధానము చేయబడి అవి ఉంటాయి, మన అనుదిన జీవితాలలో అవి సంబంధం కలిగి ఉంటాయి. వీటిని మరియు దేవుని రాజ్యాన్ని రెండింటిని కలగలిపి ఆయన ఉపమానాలు, ఆ కథలను చెప్పడం మనం చూస్తాం. డెమాన్స్ట్రేషన్ మెథడ్. చూపించి బోధించడం. కొన్నిసార్లు ఓన్లీ చెప్పడమే కాదు కానీ డెమాన్స్ట్రేషన్ అంటే చేసి చూపించి కూడా మీరు ఇలా చెయ్యండి అని చెప్పాడు ప్రభు. మనం ఎగ్జాంపుల్కి కనుక చూసుకుంటే శిష్యులు పాదాలనే ఆయన కడగ, ఎవరో ఊరి బయట ఉంచబడిన రోగుల దగ్గరికి వెళ్లి మరీ స్వస్థత పరచడం, ఈవెన్ ఆకలితో ఉన్న ప్రజలకు ఈయనే ఆహారం పెట్టడం, క్రియారూపకమైనటువంటి సర్వెంట్ లీడర్షిప్ అనేటువంటిది ఆయన చేసి చూపించాడు. ఇది డెమాన్స్ట్రేషన్ మెథడ్ అని అంటారు. రిపీటేషన్ మెథడ్. పునరావృత బోధన. యేసు ముఖ్యంగా ఒకే విషయాలు, కొన్ని విషయాలు మరలా గుర్తు చేస్తా ఉండేటువంటి వాడు. ఏంటి ముఖ్యంగా? దేవుని రాజ్యము అనేటువంటిది, భయపడకొడి అనేటువంటిది, తర్వాత చెవులు గలవాడు వినుగాక అనేటువంటిది. ఈ మాటల్ని తరచుగా ఆయన రిపీట్ చేస్తా ఉండేవాడు పదాలలో. ఎందుకు అని అంటే మనము ఆత్మీయ స్థిరత్వం పొందాలని, అది హృదయంలో ముద్రించబడాలని ఆయన టీచింగ్స్ లో వీటిని ఉపయోగించాడు. ఈవెన్ యూదులు కూడా వారి యొక్క పితరులు చెప్పిన సంగతులు పదే చెప్పడాన్ని బట్టి వారు హృదయంలో ముద్రించుకున్నారు. దీన్నే ఓరల్ టీచింగ్ మెథడ్ అని అంటారు. అవి పిల్లలకి వారి తరాల నుంచి అందించడాన్ని బట్టి ఆ చరిత్ర అంతా వారు గుర్తుపెట్టుకోవడం, ఆ చరిత్రను వారి పిల్లలకి, వారి నెక్స్ట్ జనరేషన్స్ కి అందించడం అనేది మనం చూస్తాం. ఇలాంటి విషయాలను ఆయన ఎక్కువగా బోధించడము మనం చూస్తాం. తర్వాత చివరిగా ఇంకొక మాట, డైలాగ్ మెథడ్ అనేటువంటి సంభాషణ ద్వారా అనేక విషయాలని ప్రజలకు తెలిసే విధంగా, శిష్యులకు, విశ్వాసులకు తెలిసే విధంగా ఆయన చేశాడు. యేసు కొంతమంది వ్యక్తితో చేసినటువంటి సంభాషణలు చాలా లోతైన సత్యాలు బోధించడానికి ఉపయోగపడతాయి. బహుశా అది మీకు తెలిసే ఉండొచ్చు. సమరయ స్త్రీతో చేసిన సంభాషణ, నికోదేముతో చేసిన సంభాషణ, ధనవంతుడైన యువకుడితో చేసిన సంభాషణ, ఇలాగా అనేక సంభాషణలు ఉంచబడ్డాయి. ఆ సంభాషణల ద్వారా సత్యాలను గ్రహించేటువంటి విధంగా శిష్యులు, విశ్వాసులు ఉంచబడడం మనము ఇక్కడ చూస్తున్నాం. అలాగే ఈ యొక్క బోధ అంతటిలో కూడా మనం నేర్చుకోవలసిన విషయాలు. యేసుక్రీస్తు ఆయన మనం అనుకోవచ్చు ఆయన దేవుని కుమారుడు, దైవ జ్ఞానము చేత అలా చేశాడు. సరే, ఆయన 100% మానవుడిగా జీవించాడు, 100% దేవుని కుమారుడిగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఆ రెండింటిని కలగలిపినటువంటి ఆ బోధన, ఆయన అనుభవాల్లో నుంచి టీచింగ్స్ ని బోధించడం అనేది మనం చూస్తాం. సరే, ఈ బోధన పద్ధతుల ద్వారా మనకేమి నేర్పిస్తున్నాడు ప్రభువు బైబిల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలనేది నేర్పిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న విషయాలలో ఉన్న సత్యాలను మనం ఎలా గ్రహించాలనేది తెలియజేస్తున్నాడు. మనము మన దైనందిన జీవితంలో ఏ విధంగా క్రీస్తుకు సాక్షులుగా మనం ఉంచబడ్డాం అనేటువంటిది కూడా ఆయన తెలియజేస్తాడు. ఈ రోజు మనం సాక్షిగా విశ్వాస జీవితం ఎలా గడుపుతున్నామండి? మనము ఎంతసేపు బిగినర్స్ గా మాత్రమే ఉండాలని కాదు దేవుని ఉద్దేశం.
అందుకే గ్రేట్ కమిషన్ లో ఆయన ఒక మాట అంటాడు, మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, నమ్మిన ప్రతి ఒక్కరిని కూడా మీరు శిష్యులుగా చేయుడి. యు మేక్ ఎ డిజైబుల్షిప్. శిష్యత్వము చేయడం కొరకు ప్రజలను ఆయన పిలుచుకున్నాడు. శిష్యత్వం అంటే మందిరాలలో మాత్రమే ఉండిపోవడం అనా? కాదు. మన దైనందిన జీవితంలో, సహజ జీవితంలో కూడా క్రీస్తు సుగుణాలు వ్యాపించాలి. క్రీస్తు చెప్పిన మాటల్ని మన జీవితాలకి అనుభవించుకొని మనం సమాజంలో జీవించేటప్పుడు మన చుట్టూ ఉన్న ఇతరులకి మేలుకరంగా మన జీవితము ఉంచబడాలి. నీతి, యథార్థత, సత్యము అనే వాటిని మూల స్తంభాలుగా మన వ్యక్తిగత జీవితాలకు ఉంచుకుని మనం ముందుకు నడిచినట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. నిన్ను బట్టి అనేకలను ఆయన దీవెనకరంగా ఉంచేటువంటి వాడిగా నిన్ను ఉంచుతాడు. అటు కృప దేవుడు మీకును, మీ కుటుంబాలకును, మీ విశ్వాస జీవితానికి ఉంచాలని కోరుకుంటూ ఈ నా మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.